ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నాతోటి సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఈ పుడుతూ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు. అయితే నీతిమంతులను గురించి దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంది అనేది ఈ రోజున మనం తెలుసుకుందాము. ఎందుకు ఈ మాట మనం తెలుసుకోవాలనంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం చాలా అరుదు. ఎందుకు అనగా, ఈ ప్రపంచమే అవినీతితో ఉంది. ఈ ప్రపంచమే ఎన్నో చెడు వ్యసనాలకు లొంగిపోయి ఉంది. అయితే ఈ యొక్క ప్రపంచంలో వ్యక్తులు పరిశుద్ధంగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం, నీతి కలిగి జీవించడం చాలా కష్టతరం. అది అసాధ్యముతో కూడినటువంటి పని. ఒకవేళ న్యాయ స్థాపన, నీతిని జరిగించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గురించి జ్ఞాపకం చేసుకోవడం మనకి చాలా మంచిది. అలాంటి నీతిమంతులను గురించి వాక్యం ఏమని తెలియచేస్తుంది అన్నది ఈ రోజున మనం తెలుసుకుందాం. 34వ కీర్తన 17వ చరణము నుంచి అనేకమైన మాటలు నీతిమంతులను గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఆ ప్రస్తావనలో ఏమి ప్రస్తావించబడింది, దేని గురించి మాట్లాడడం జరిగింది అన్నది ఈ రోజున మనం తెలుసుకుందాం. చూడండి, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే 34వ కీర్తన 17వ చరణము నుంచి నేను చదువుతాను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం గమనించాలి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని వాక్యం చెప్తుంది. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని వాక్యము తెలియచేస్తుంది. ఏ నీతిమంతుడైతే ఈ లోకంలో బతుకుతున్నాడో ఆ నీతిమంతుడు దేవుని దగ్గర మొరపెట్టాలి. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో నీతిమంతులు పుట్టినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఆ నీతిని బ్రతికిస్తూ వీళ్ళు కూడా బ్రతకడం అనేటువంటిది చాలా కష్టతరం. అందుకే నీతిమంతులకి అనేకమైన శ్రమలు ఉంటవి. ఆ యొక్క వ్యక్తులను గురించి వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతులు వారి శ్రమల్లో మొరపెట్టగా యెహోవా సమాధానం ఇస్తానంటున్నాడు, ఆయన మొర ఆలకిస్తానంటున్నాడు. ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతికేటువంటి వ్యక్తులకి వాళ్ళకి శ్రమలు ఉంటాయని మనందరము చెప్పుకుంటున్నాం. అయితే ఆ శ్రమల్లో నీతిమంతుడికి సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఎవరు ఉండరు. ఎందుకు అనగా, ఈ ప్రపంచము అనేటువంటిది అవినీతితో ఉంది. ఈ ప్రపంచము అనేటువంటిది అన్యాయముతో ఉంది. ఈ ప్రపంచం అంతా కూడా చెడు వ్యసనాలతో ప్రపంచము నిండిపోయింది. ఈ యొక్క ప్రపంచములో ఏకముగా చెప్పుకోవాలంటే పాపలోకములో నీతిమంతులు బ్రతకడం చాలా కష్టం. అయితే ఒకవేళ నీతిమంతులు ఎక్కడైనా ఉంటే గనక, ఎక్కడైనా వాళ్ళు కనిపిస్తే వాళ్ళ యొక్క బ్రతుకు ఏ విధంగా ఉంటుందో తెలుసా? శ్రమలతో ఉంటుంది. వాళ్ళ బ్రతుకు అనేకమైన కష్టాలతో ఉంటుంది. వాళ్ళ బ్రతుకు అపనిందలతో, ఆపదలతో కొట్టిమిట్టులాడుతూ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేసేటువంటి వ్యక్తులు ఉండరు. మరి ఎవరు సహాయం చేసేవారనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. వారిని గురించి వాక్యం తెలియచేస్తున్నటువంటి మాట ఏమనగా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ లోకంలో నీతిమంతుడి మాట ఎవరు లెక్క చేయరు, ఎవరు పట్టించుకోరు. అలాంటి సమయంలో మన మాట అంటూ వినేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ఆయన నీతి స్థాపకుడు, నీతిమంతుడు. ప్రపంచంలో నీతిగా బ్రతికినటువంటి వ్యక్తి, ఏకైక పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక మాట ప్రపంచానికి విసిరాడు. ఏమనగా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ఆనాడు విసిరినటువంటి ప్రశ్న నేటికి ఎవ్వరు కూడా సమాధానం ఇస్తలేదు. ఈ మాటకి సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నారు? ఆయన చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైంది, కానీ ఇప్పటికీ సమాధానం లేదు దానికి. అలాగే నీతిమంతులు ఈ లోకంలో ఎవరైనా బ్రతికితే వాళ్ళకి సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవ్వరు ఈ లోకంలో ఉండరు.
యేసు ప్రభు న్యాయముగా నీతిగా బ్రతికాడు కాబట్టి ఆయన వైపు ఏలెత్తి చూపలేకపోయారు. ఆయన మీద ఎన్నో అభాండాలు వేశారు, ఆయనను చంపేశారు, ఆయనను దూషించారు, తిట్టారు, పిచ్చివాడు అనుకున్నారు. ఈ రోజున నీతిగా బ్రతుకుతున్నటువంటి నిన్ను కూడా చాలామంది పిచ్చివాడు అంటున్నాడు. అరే ఇది ఇంకా అప్డేట్ కాలేదురా అని చాలామంది నిన్ను అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకం మనల్ని అపహాస్యం చేయొచ్చు, ఈ లోకం మన మరను ఆలకించకపోవచ్చు, కానీ యేసు ప్రభు గారు దేవాతి దేవుడు ఆయన మాటను ఆలకిస్తాను అని చెప్పి వాక్యము తేటగా తెలియచేస్తుంది. అంతేకాదు నీతిమంతుడికి శ్రమలు ఎక్కువ. ఆ నీతిమంతుడికి శ్రమల్లో మొరపెట్టినప్పుడు ఎవ్వరు సహాయం చేయరు, ఎవరు ఆర్థికంగా ఆదుకోరు, ఎవరు వారికి చెయ్యొత్తనివ్వరు. కానీ దేవుడు ఆదుకుంటానంటున్నాడు. వారి శ్రమల్లో నేను వింటాను, వారికి సహాయం చేస్తాను అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతులకి మొదటిగా కలిగేది శ్రమలు. ఆ శ్రమల్లో దేవుడు తప్ప వేరెవ్వరు కూడా నీతిమంతుడికి సహాయపడరు. ఇది మొదటి విషయం. రెండో విషయము ఆ 18వ వచనంలో 34వ కీర్తన 18వ వచనంలో చెప్పబడింది, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుని బిడ్డలారా, మనసు ఎవరికి నలిగిపోద్ది, మనసు ఎవరికి విరిగిపోద్ది అని అంటే నీతిగా బ్రతికినటువంటి వారి మనసు మాత్రమే విరిగిపోద్ది, యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తుల మనసు మాత్రమే విరిగిపోద్ది. అందుకే చూడండి, ఈ రోజున భార్య భర్తల్లో ఎక్కువగా విడాకులు అనేటువంటివి రావడానికి గల కారణం ఏంటంటే ఒకరు నీతిగా బ్రతుకుతున్నారు, ఇంకొకరు అనీతిగా బ్రతుకుతున్నారు, ఒకరు యథార్థంగా బ్రతుకుతున్నారు, ఇంకొకరు అన్యాయంగా బ్రతుకుతున్నారు, ఇంకొకరు పాపం చేస్తూ బ్రతుకుతున్నారు, ఇంకొకరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ మధ్యలో గొడవలు ఏమైనప్పటికీ వాళ్ళు ఇడిపోవడం అనేటువంటిది ఖాయం. ఎందుకంటే నీతికి అవినీతికి సమానమైనటువంటి పొంతు లేదు, అవి ఎప్పుడు కూడా వేరే ఉంటవి. నీతి అనేటువంటిది మాత్రమే గెలుస్తూ ఉంటుంది. అలాంటి నీతిగా బ్రతికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హృదయము నలిగిపోద్ది, వారి హృదయము విరిగిపోద్ది. ఎందుకంటే ఎన్నో చూడలేనటువంటి విషయం వాళ్ళు చూస్తారు, శ్రమలు ఎన్నో తట్టుకోలేనటువంటి వాళ్ళు తట్టుకుంటారు. వీటన్నిటికీ ఏదో ఒక రోజున వాళ్ళ మనసు విరిగిపోయి, వాళ్ళ మనసు నలిగిపోయి, వాళ్ళ కళ్ళలోంచి కన్నీరు కారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో వారికి సహాయకులు ఎవ్వరు ఉండరు, చనిపోదామని నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు మరణానికి దారి వెతుక్కుంటారు. చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఒకే మాట చెప్తూ ఉంటారు, ఏమని తెలుసా, ఇంత అభాండము, ఇంత అవమానము, ఇంత కష్టము వచ్చినోడు ఎవడైనా సరే చచ్చిపోతాడరా అనే మాట వదిలేస్తారు. ఆ మాట విన్నప్పుడు ఆ నీతిమంతుడు మరణానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే చాలామంది ఈ రోజున ఊరేసుకొని చచ్చిపోతున్నారు, మందు తాగు చచ్చిపోతున్నారు, ఎన్నో చెడు వ్యసనాలకు వాళ్ళు లొంగిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నాడు. నీ గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది, ఏమనగా విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. నీ మనసు విరిగిపోయిందా? నీకు ఎవ్వరు దగ్గర ఉండకపోవచ్చు, కానీ దేవుడు నీ దగ్గరగా ఉన్నాడు. దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు. నా దేవుడు, నేను నమ్మినటువంటి నా యేసయ్య నీకు కూడా సమీపస్తుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన నీ పక్క నుండి నీ మొర వినాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకేమంటున్నాడు అని అంటే, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. మనసు ఎన్నో ఆపదలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలను తట్టుకొని విరిగిపోయినటువంటి మనసు మరణానికి వెళ్ళిపోద్ది. ఆ మరణము నుంచి తప్పించే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. కానీ మరణము నుంచి తప్పించగలిగినటువంటి ఏకైక వ్యక్తి నా యేసయ్య. ఎందుకంటే మరణములోనికి వెళ్ళిపోతున్న నా జీవితాన్ని ఆయన రక్షించాడు. నలిగిపోయింది, ఎన్నో అవమానాలు తట్టుకోలేనటువంటి హృదయముగా నా హృదయం మారిపోయింది. కానీ మరణానికి నేను ఇష్టపడ్డాను, చనిపోవడానికి. కానీ అలాంటి సమయంలో నా దేవుడు నన్ను రక్షించాడు. అందుకే నేను చెప్తున్నాను, యేసు ప్రభు గారు విరిగిన నలిగిన హృదయాలను ఆయన బాగుపరుస్తాడు అని సాక్షిగా లేదా నిరూపించబడిన నా జీవితమును నేను మీకు తెలియచేస్తున్నాను. తర్వాత ఇంకా నీతిమంతుల గురించి ఆయన మూడో మాట ఏమని తెలియచేస్తున్నాడు అని అంటే, ఆ 19వ వచనములు అంటున్నాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవుని బిడ్డలారా, నీతిమంతుడికి మూడో మాట ఏంటో తెలుసా?
నీతిమంతులకి ఆపదలు అనేకములు అని అంటున్నాడు. నిజమే కదా. ఈ లోకం పాపంతో నిండుంది, ఈ లోకం చెడు వ్యసనాలతో నిండుంది, ఈ లోకం ఎన్నో వ్యభిచారాలు, అక్రమాలు అనేటువంటిది ప్రపంచం చేస్తుంది. ఈ యొక్క ప్రపంచంలో నీతిమంతుడు బ్రతకడం అనేటువంటిది చాలా కష్టం, చాలా కష్టం. యేసు ప్రభు గారు నీతిగా బ్రతికినందుకే ఆయన మీద ఎన్నో అవమానాలు, అభాండాలు, ఎన్నో మాటలు వదిలేశారు. ఈ రోజున ప్రపంచంలో నీతిగా బ్రతికేటువంటి నీవు నేనైనా సరే మన మీద కూడా ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు జనాలు మన మీద వదిలేసి ఉండొచ్చు, నీ మీద వాటిని వదిలేసి ఉండొచ్చు. అయితే నీ గురించి ఆయన చెప్తున్నాడు, నీవు నీతిగా బ్రతుకుతున్నావు, నీకు ఆపదలు ఎక్కువ, నీకు కష్టాలు ఎక్కువ, నీకు హృదయమును కదిలించేటువంటి గాయములు అనేకములు. అయితే వాటన్నిటి నుంచి విడిపించేటువంటి వారు ఎవరున్నారు? వాటన్నిటి నుంచి విడుదల కలిగజేసే వాళ్ళు ఎవరున్నారు? నలిగిన మనస్సును లేకపోతే ఆపదల నుంచి రక్షించేటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే ఈ ప్రపంచంలో నీతిమంతుడికి సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎవరు ఉండరు. మరి ఎవరున్నారు సహాయపడేటువంటి వాళ్ళంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన నీ జీవితాన్ని బాగుపరుస్తాడు. తర్వాత ఇంకేమంటున్నాడు నీతిమంతుని గురించి అనంటే, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీతిగా బ్రతికినటువంటి వాడికి ఆపదలు ఎక్కువ కదా, నీతిమంతుడికి కష్టాలు ఎక్కువ కదా. మరి వీరికి ఎముకలు ఎలా ఇరిగిపోతాయి అని అంటే, నీతిగా బ్రతికేటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో బ్రతకలేరు, వాళ్ళు మరణాన్ని వెతుక్కుంటారు. ఒకవేళ బిల్డింగ్ పైనుంచి దూకుపోవచ్చు, లేకపోతే ఏదైనా లారీల దగ్గరికి వెళ్ళి చచ్చిపోదాం అనుకుంటారు, ట్రైన్ల కింద పడి చనిపోదాం అనుకుంటారు. అయితే అలాంటి వారి గురించి ఆయన చెప్తున్నటువంటి మాట, నీవు నీతిమంతుడు కాబట్టి నీలో ఒక్క ఎముకైనా ఇరిగిపోదు, నీలో ఒక్క ఎముకైనా కూడా ఇరిగిపోదు అని సాక్షాత్తు దేవుడే చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభు గారు నీతిమంతుడిగా బ్రతికాడు. అందుకే యేసు ప్రభు గారు చూడండి, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతులకి మేకులు దించారు, ఆయన కాళ్ళకి బ్రేకులు దించారు, ప్రక్క ఎముకలో బల్లెమ్మను దింపారు. అయితే విచిత్రం ఏంటో తెలుసా, ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోలేదు. మనము మామూలుగా బండి నడుపుతూ స్కిడ్ అయి పడిపోతేనే మన ఎముకల్లో ఏదో ఒకటి చిట్లిపోతుంది. నీతిగా బ్రతికినటువంటి వారికి ఆయన చెప్తున్నటువంటి మాట, నీ ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోదు. యేసు ప్రభు గారు నీతిగా బ్రతికాడు కాబట్టి ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా ఇరిగిపోలేదు. ఆయన వీపు దున్నబడింది, మీ చేతులు కాళ్ళలో మ్రేకులు దించబడినవి, తల్లకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ప్రక్కటి ఎముకలో బల్లెమును దించినా కానీ కనీసం ఆయన ఎముక ఒక్కటి కూడా ఇరిగిపోలేదు. ఎంత విచిత్రం గనక గమనించండి. ఎందుకు అనంటే, ఆ విచిత్రము ఎందుకు మన కళ్ళకు కలుగుతుందనంటే, మనం ఇంకా నీతిపరులుగా లేం. ఆయన నీతిపరుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనా కూడా ఇరిగిపోలేదు. మన జీవితాన్ని కూడా నీతిమంతులుగా బ్రతికితే ఆయన ఇస్తున్నటువంటి మాట, నీ ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చివరిగా ఇంకొక మాట చూద్దాము. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఈ ప్రపంచంలో నీతిమంతులు ఎక్కువగా అపహాస్యకులు అవుతారు, వారు దూషింపబడతారు. అయితే ఒక విషయాన్ని తెలుసుకోండి, ఈ లోకం దృష్టిలో నీవు దూషింపబడవచ్చు, నిన్ను ఎక్కిరించవచ్చు, నీ మీద పడి నవ్వుతూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా, నీవు దూషింపబడవు, నీవు అపహాస్యము చెందబడవు, నీవు మీద ఎలాంటి అపరాధము ఉంచబడదు అని యేసు ప్రభు గారు చెప్తున్నారు. నీతిగా బ్రతికినటువంటి వారి మీద అన్యాయముగా అవినీతి ఏలుతూ వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారేమో, వాళ్ళ మీద లేని మాటలు ఎక్కించి చెప్తున్నారేమో, నీ మీద అయ్యి ఉండొచ్చు ఇది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు ఏ అపరాధములైతే నీ మీద మోపారో అది ఏది కూడా నీ మీద ఉండదు. ఎందుకో తెలుసా, నేను వాటిని తీసేస్తాను. ఆ అపరాధములన్నీ కూడా ఎవరి మీద వేస్తానో తెలుసా, నీ మీద భక్తిహీనులుగా ఉన్నారు చూసావా, నీ మీద అపహాస్యముగా ఉన్నారు చూసావా, నీ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు చూసావా, వాళ్ళ మీద మోపుతానని దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా ఎంచి నిన్ను నీతిమంతుడిగా
ఆయన తీర్చిదిద్దుతానని దేవుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి నీతిగా బ్రతికేటువంటి ఓ మనుషుడా, నీవే తెలుసుకో, నీ నీతిని కడముట్టించు, నీ నీతిని చివరి వరకు కాపాడుకో. దేవుడు దానిని ఆశీర్వదించి నిన్ను, నీ కుటుంబాన్ని అనేకమైన తరముల వరకు ఆ నీతిని కొనసాగిస్తాడు. ఆ నీతి ద్వారా వచ్చినటువంటి యథార్థతను, ఆశీర్వాదములు అనేకమైన సంవత్సరాలు నిలిచే విధంగా చేస్తాడని ప్రభునందు నేను ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీతిగా బ్రతకండి, నీతిగా యథార్థంగా జీవించండి, న్యాయ స్థాపన మాత్రమే చేయండి. అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఎదుటివాడిది ఆశించడము, నీ పొరుగువాడిని ద్వేషించడము, నీ సహోదరుని మీద పడి కొట్టడము, ఇలాంటివి చేయకండి. దేవుడు వాటిని ద్వేషించి నీతిని, యథార్థతను మాత్రమే ఆయన స్వీకరిస్తాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నిన్ను ఆయన స్వీకరించాలనంటే, నిన్ను తన యొక్క రాజ్యంలోకి నిన్ను ఆహ్వానించాలంటే కనుక నీవు, నేను కూడా నీతిని చివరి వరకు కాపాడాలి, మన పరుగు కడముట్టించాలి. కాబట్టి నీతిగా బ్రతుకుదాం, యథార్థతను స్థాపిద్దాం. దేవుని యొక్క రాజ్యంలో మనము కూడా వారసులుగా ఉంటూ దేవుని యొక్క రాజ్యంలో సంతోషముగా బ్రతుకుదాం. రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీతిగా బ్రతకడం ఈ లోకంలో మా కష్టం. కాబట్టి నీవే మా యందు నీతిని జరిగిస్తూ మాకు ప్రతి అనుకూలతను మీరు జరిగించమని అడుగుతున్నాం. మా శ్రమల్లో, మా ఆపదల్లో, మా కష్టముల్లో నేను మీకు మొరపెట్టుకుంటున్నాం. ప్రభువా, మాకు సహాయం చేసి మమ్ములను ఈ శ్రమలో, ఆపదల నుంచి విడిపించి, అవమానాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మలను జాగ్రత్త పరచమని అడుగుతూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.